అండి. నేను మీ కళ్యాణి. ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ, టమాటా రసం పెట్టానండి. నేను ఎలా చేశానో చూసేయండి. దానికోసం చికెన్ని క్లీన్ చేసుకొని అందులో కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ పెరుగు, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నామండి. చికెన్కి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాం. అల్ల కోసం కొంచెం జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, ఆనియన్, టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నానండి. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి వేసి కాసేపు ఫ్రై చేస్తాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్, టమాటా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాయండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాం. ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. చూసారా, ఇలా ఫ్రై అయ్యాక ఆపేసి చల్లార్చుకొని మిక్సీకి వేసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకు, యాలక్కాయ, లవంగాలు, పట్టా వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేద్దామండి. పచ్చిమిర్చి కూడా వేసేసి కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేద్దాం. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేద్దామండి. చికెన్లోంచి వాటర్ వస్తుంది. మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. చూసారా వాటర్ ఎలా వచ్చిందో. దీంట్లోని చికెన్ బాగా ఉడికిపోయి ఉంటుందండి. చూసారా, ఉడికిపోయింది. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న మసాలా వేసేద్దాం. మసాలా బాగా మగ్గిందండి. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ పోసేస్తున్నాను. సరిపడినంత ఉప్పు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. నేను ఇంట్లోనే చికెన్ మసాలా పౌడర్ చేసుకుంటానండి. అది వేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేస్తే సిమ్లోనే కర్రీ బాగా ఉడికిపోతుందండి. చూసారా, బాగా ఉడికిపోయి నూనె పైకి తేలిపోయింది. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. రైస్లోకే కాదు, చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. రసం పెట్టుకున్నామండి. దానికోసం చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకున్నాను. 2 టమాటాలు, కొంచెం కరివేపాకు వేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు చారు మసాలా చేసుకున్నామండి. దానికోసం జీలకర్ర, తెల్లుల్లిపాయలు, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి వేసి పౌడర్ చేసుకుందామండి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని మనం నానబెట్టుకున్న చింతపండులో వేసేసుకొని బాగా నలిపేసుకుందామండి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా, అర్థమవుతున్నాయా నాకు కామెంట్ చేయండి. ఇలా బాగా నలిపేసాను. నలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న రసంని దీనిలో పోసేస్తున్నాను. దీనికి సరిపడినంత వాటర్ కూడా పోసేసి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి ఎండుమిరపకాయలని ఇలా నలుపుతున్నానండి. నలిపి తెల్లనిద్దాం. ఇలా తెల్లిపోతే రసం రెడీ అయిపోతుందండి. టేస్టీ చికెన్ కర్రీ రసం
రెడీ అండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది.